హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా బజాజ్ కంపెనీ 250 సిరీస్ బైక్ని మార్కెట్లో రిలీజ్ చేసింది. పల్సర్ 250 సిరీస్ బైక్ని మార్కెట్లో రిలీజ్ చేసింది. అలాగే ఇప్పుడు మార్కెట్లో ఉన్న యమహా కంపెనీ నుంచి FZ 250cc బైక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ వీడియోలో బజాజ్లో రీసెంట్గా రిలీజ్ అయిన 250cc బైక్ పల్సర్, అలాగే FZ బైక్, ఈ రెండు వెహికల్ మధ్య డిఫరెన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఏ వెహికల్ ఇంజన్లో ఎంత పెర్ఫార్మెన్స్ ఉంది, ఏ వెహికల్లో ఎంత పవర్ అండ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ఏ వెహికల్ ఏ ప్రైస్లో, ఏ వెహికల్ టాప్ స్పీడ్ అండ్ మైలేజ్, ఈ రెండు వెహికల్ మధ్య డిఫరెన్సెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి, అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోలు మన ఛానల్లో దొరుకుతాయి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ రెండు వెహికల్స్ యొక్క కలర్ చూద్దాం. కొత్తగా వచ్చిన పల్సర్ N250లో ఏమేమి కలర్స్ ఉన్నాయి, అలాగే యమహా FZ 250లో ఏమేమి కలర్స్ ఉన్నాయి. ముందుగా ఈ రెండు వెహికల్ యొక్క కలర్స్ చూద్దాం. ముందుగా పల్సర్ 250N కలర్స్ చూద్దాం. బజాజ్ పల్సర్ 250లో రేసింగ్ రెడ్, టెక్నో గ్రే, ఈ రెండు కలర్లు బజాజ్ 250Nలో లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు యమహా FZ 250 యొక్క కలర్స్ చూద్దాం. మెటాలిక్ బ్లాక్, రేసింగ్ బ్లూ, మోటో GP ఎడిషన్, ఈ మూడు కలర్ల ఆప్షన్ మనకి యమహా FZ 250లో దొరుకుతాయి. ఫ్రెండ్స్, అలాగే ముందుగా ఈ వెహికల్ యొక్క డిజైనింగ్ మనం గమనిస్తే, ముందుగా మనం పల్సర్ N250లో డిజైన్ ఎట్లా ఉంది ఇప్పుడు చూద్దాం. స్టైలిష్ హెడ్ ల్యాంప్ విత్ DRS, అలాగే ఈ హెడ్ లైట్ డిజైన్లో హెడ్ లైట్ టాప్లో స్ట్రిప్ డిజైన్ కనిపిస్తుంది. ఈ బైక్లో రియర్ వ్యూ మిర్రర్స్ మనకి స్టైలిష్ షేప్లో డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫెండర్తో పాటు లెగ్ గార్డ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ పల్సర్ 250 మనం సైడ్ వ్యూ గమనిస్తే, ఈ ఎల్లో వీల్స్ మీద రెడ్ కలర్ టేప్తో కవర్ చేశాడు. రన్నింగ్లో ఈ టేప్ కనిపించడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ట్యాంక్ మీద కట్ డిజైన్తో వచ్చిన గ్రాఫిక్ లుక్లో ఉంది. ఇంజన్ మొత్తం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. ఈ ఇంజన్ కింద కౌల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంజన్ కౌల్ సేఫ్టీగా ఉంటుంది. ఇంకా ఈ బైక్ మనం సైడ్ వ్యూ గమనిస్తే, సైడ్ వ్యూలో అల్యూమినియం పార్ట్స్తో ఎక్కువ కనిపిస్తుంది. సీట్ మనం గమనిస్తే 2 లెవెల్స్ స్ప్లిట్ సీట్తో పాటు రియర్ గ్రాబ్ రైల్ కూడా స్ప్లిట్ డిజైన్లో చేశాడు. బజాజ్ N250 ఎగ్జాస్ట్ సిస్టమ్ గమనించినట్లయితే, మఫ్లర్ బోలర్ ఎగ్జాస్ట్ సిస్టమ్, ట్విన్ టైప్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇచ్చాడు. బోలర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇచ్చాడు. ట్విన్ టైప్ బోలర్ ఎగ్జాస్ట్ సిస్టమ్తో డిజైన్ చేశారు. బైక్ సౌండ్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఈ బోలర్ ఎగ్జాస్ట్ ట్విన్ మఫ్లర్ ఉండడం వల్ల. అలాగే రియర్ హాగర్ కూడా ఇచ్చాడు. అలాగే రియర్ న్యూ ల్యాంప్ స్ప్లిట్ టై ల్యాంప్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, అలాగే ఈ బజాజ్ N250 డిజైనింగ్ చూస్తే ఇలా కనపడుతుంది. ఇప్పుడు మనం యమహా FZ 250 యొక్క డిజైనింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రంట్ హెడ్ లైట్ పైన వైజర్ బాడీ కలర్లో ఉంటుంది. ఫ్రంట్ ఫెండర్ బాడీ కలర్లో ఇచ్చాడు. ఈ వెహికల్లో ఎల్లాయిల్స్ మీద టేప్తో అయితే ఏం కవర్ చేయలేదు. అలాగే పల్సర్లో మనకి రెడ్ టేప్తో ఉంటుంది ఎల్లాయిల్స్ మీద, కానీ ఈ FZలో ఎల్లాయిల్స్ మీద టేప్ ఏం కనిపించదు, ప్లెయిన్గా కనిపిస్తుంది వీల్ మొత్తం. FZ సైడ్ ప్యానల్ మీద FZ లోగో 3D లుక్లో కనిపిస్తుంది. ట్యాంక్ పైన యమహా లోగో కనిపిస్తుంది ఆకర్షణీయంగా. ఈ FZలో ఇంజన్ మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అలాగే పల్సర్ N250లో మాదిరిగా ఈ FZలో కూడా ఇంజన్ కింద కౌలు ఇచ్చాడు. ఈ బైక్లో స్ప్లిట్ సీట్తో పాటు 2 లెవెల్ స్ప్లిట్ సీట్తో పాటు రియర్ గ్రాబ్ రైల్ కూడా స్ప్లిట్ సీట్తో డిజైన్ చేశారు. ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సిస్టమ్ మఫ్లర్ మనం గమనిస్తే, ఎగ్జాస్ట్ సిస్టమ్ అల్యూమినియం హీట్ కవర్తో కవర్ అయి ఉంటుంది క్రోమ్ కలర్లో. N250 మాదిరిగా ఈ బైక్ కూడా రియర్ హాగర్ ఇవ్వడం జరిగింది. రియర్ టై ల్యాంప్ కూడా స్టైలిష్గా కనపడుతుంది ఈ FZలో. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే, ముఖ్యంగా ఈ రెండు ఇంజన్ల మధ్య పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే, ముందుగా ఈ రెండు ఇంజన్ల మధ్య టార్క్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే పవర్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది చూద్దాం. ముందుగా పల్సర్ N250 ఇంజన్ యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. 249.0cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ OH 2 వాల్స్ ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఈ ఇంజన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంజన్ 7500 RPMకి 24.5 PHP పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 6000 RPMకి 21.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం FZ యొక్క ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు చూద్దాం. 129cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ OH 2 వాల్స్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్ ఇచ్చాడు. అలాగే ఈ ఇంజన్ 8000 RPMకి 20.8 PHP పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 6000 RPMకి 20.1 Nm టార్క్ని ఈ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్.
ఫ్రెండ్స్ అలాగే ఈ రెండు ఇంజన్ల మధ్య టార్క్ అండ్ పవర్ గమనించినట్లయితే కొత్తగా రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన పల్సర్ N250లో పవర్ అండ్ టార్క్ ఎక్కువ కనిపిస్తుంది. పల్సర్లో ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది. అలాగే FGలో ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది. మీరు పవర్ఫుల్ బైక్ కావాలనుకుంటే మీరు పల్సర్ N250కి పోవచ్చు. ఫ్రెండ్స్ డిజైనింగ్ విషయంలో ఈ రెండు వెహికల్స్ గమనిస్తే రెండు వెహికల్ డిజైనింగ్ కూడా ఈక్వల్గా ఉందని చెప్పొచ్చు. పల్సర్లో స్పిట్ సీట్ ఉంది, FZలో కూడా స్పిట్ సీట్ ఉంది. అలాగే పల్సర్లో రియర్ స్పిట్ టైప్ గ్రాబ్ రైల్ ఉంది, FGలో కూడా స్పిట్ టైప్ గ్రాబ్ రైల్ ఉంది. రెండు ఈక్వల్గానే ఉన్నాయి. హెడ్ లైట్లో కూడా LED ల్యాంప్ ఉంది, FGలో కూడా హెడ్ లైట్లో LED ల్యాంప్ ఉంది. సో హాగర్ కూడా రెండు వెహికల్ కూడా ఈక్వల్గానే ఉంది. సో రెండు కూడా ఈ డిజైనింగ్ విషయంలో రెండు ఈక్వల్గానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ డిజైనింగ్ విషయంలో మీకు ఏది నచ్చితే అది పర్చేజ్ చేయొచ్చు. సో రెండు వెహికల్ డిజైనింగ్ ఈక్వల్గానే ఉందని చెప్పొచ్చు. సో డిజైనింగ్ విషయంలో మీ ఇంట్రెస్ట్ బట్టి ఏ వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటే చూసి సెలెక్ట్ చేసుకుని ఆ వెహికల్ పర్చేజ్ చేయొచ్చు. ఈ రెండు వెహికల్లో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. సో పల్సర్ N250లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, FGలో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. సో అలాగే ఈ రెండు కూడా ఎలక్ట్రిక్ స్టార్ట్తోనే వర్క్ అవుతాయి. కిక్ స్టార్టర్ అయితే ఈ రెండు వెహికల్లో కూడా లేదు. ఓన్లీ ఎలక్ట్రికల్ స్టార్ట్తోనే బైక్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ అలాగే టాపిక్లో ముందుకెళ్తే ఈ రెండు వెహికల్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే పల్సర్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ 37mm సస్పెన్షన్ ఉంది. అలాగే రియర్ మోనోసాక్స్ విత్ నైట్రాక్ సస్పెన్షన్ ఇచ్చాడు. అలాగే FG విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అలాగే సస్పెన్షన్ విషయంలో రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయని చెప్పొచ్చు. రెండు కూడా చాలా స్మూత్గా సస్పెన్షన్ ఉంటుంది. పల్సర్లో మోనోసాక్స్ ఉంది, FGలో కూడా మోనోసాక్స్ ఉంది. సస్పెన్షన్ విషయంలో రెండు ఈక్వల్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అలాగే టాపిక్లో ముందుకెళ్తే ఈ రెండు వెహికల్స్ యొక్క టైర్ సైజ్ అండ్ బ్రేక్ సైజ్ ఇప్పుడు చూద్దాం. పల్సర్ ఫ్రంట్ టైర్ 100/80 17" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. అలాగే రియర్ 100/70 17" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. అలాగే పల్సర్ బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్తో ఉంది. అలాగే రియర్ 230mm డిస్క్ బ్రేక్తో ఉంది. ఫ్రెండ్స్ అలాగే FG విషయానికి వస్తే ఫ్రంట్ 100/80 17" ట్యూబ్లెస్ టైర్తో ఉంది. రియర్ 140/70" ట్యూబ్లెస్ టైర్తో ఉంది. బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్తో ఉంది. రియర్ 220mm డిస్క్ బ్రేక్తో ఉంది. ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్ యొక్క టైర్ సైజ్ మనం గమనిస్తే రియర్ సైజ్ టైర్ వచ్చి మనకి ట్యూబ్లెస్ టైర్తో FZ టైర్ మనకి లావుగా కనిపిస్తుంది. సో పల్సర్తో కంపేర్ చేసుకుంటే FGలో టైర్ సైజు ఎక్కువగా ఉంది. బ్రేకింగ్ విషయంకి వచ్చేసరికి రెండు ఈక్వల్గానే ఉన్నాయి. పల్సర్ ఈక్వల్గానే ఉంది, FG కూడా ఈక్వల్గానే ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, రియర్ డిస్క్ బ్రేక్ ఉంది. అదే సైజులో FGలో కూడా ఫ్రంట్ అండ్ రియర్ కూడా డిస్క్ బ్రేక్తో ఉంది. టైర్ సైజ్ వచ్చేసరికి FGలో రియర్ టైర్ సైజు కొంచెం పెంచాడు. ఫ్రెండ్స్ అలాగే మరి ముఖ్యంగా టాపిక్లో ముందుకెళ్తే ఈ రెండు వెహికల్ మధ్య ఫీచర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఏ వెహికల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, పల్సర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, FGలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. పల్సర్లో సింగిల్ ఛానల్ ABS ఇచ్చాడు. అలాగే FGలో డ్యువల్ ఛానల్ ABS ఇచ్చాడు. ఈ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చి ABS బ్రేకింగ్ సిస్టమ్ వచ్చి పల్సర్లో సింగిల్ ఛానల్ ఉంది, FGలో డ్యువల్ ఛానల్ ABS ఇచ్చాడు. ఈ ABS అనేది ఈ 250cc సెగ్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా వెట్ కండిషన్లో కానీ లేకపోతే వర్షంలో కానీ ఈ ABS అనేది బ్రేక్ కంట్రోల్కి చాలా యూజ్ అవుతుంది. సేఫ్టీ కోసం రెండులో కూడా ABS సిస్టమ్ ఇచ్చాడు. కానీ పల్సర్లో సింగిల్ ఛానల్ ఉంది, FGలో డ్యువల్ ఛానల్ ఉంది, ABS బ్రేకింగ్ సిస్టమ్. అలాగే హెడ్ లైట్ విషయానికి వస్తే పల్సర్లో LED ప్రొజెక్ట్ ల్యాంప్ విత్ DRSతో ఉంది. అలాగే FGలో కూడా LED ల్యాంప్ విత్ పొజిషన్ విత్ DRSతో ఉంది. సో రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్ అలాగే ముఖ్యంగా ఈ రియర్ టైల్ ల్యాంప్ విషయానికి వస్తే రియర్ టైల్ ల్యాంప్ కూడా LED ఇచ్చాడు. పల్సర్లో LED ఇచ్చాడు, అలాగే FGలో కూడా LED ఉంది. ఈ పల్సర్ డిస్ప్లే విషయానికి వస్తే న్యూ ఇన్ఫినిటీ డిస్ప్లే ఈ పల్సర్లో ఇవ్వడం జరిగింది. అనలాగ్ డిజిటల్ మీటర్ విత్ కాంబినేషన్తో ఈ డిజిటల్ మీటర్ ఉంటుంది. ఈ డిజిటల్ మీటర్లో స్పీడ్, ఓడోమీటర్, డిజిటల్ క్లాక్, అలాగే గేర్ పొజిషన్, అలాగే రేంజ్ ఇండికేటర్ డిజిటల్ మీటర్లో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఈ FGలో మనకి ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చాడు. ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్లో ఫ్యూయల్, ట్రిప్, రియల్ టైమ్ మైలేజ్, అలాగే క్లాక్, ఇంజన్ చెక్ ఇండికేటర్ ఇలా మొత్తం ఈ ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్లో మనకి దొరుకుతాయి. FGలో ఫుల్లీ డిజిటల్ మీటర్ ఉంది, కానీ ఇందులో సెమీ డిజిటల్ మీటర్ ఇచ్చాడు. సో డిజిటల్ మీటర్లో కంపేర్ చేసుకుంటే మనకి FZ కొంచెం అడ్వాన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పల్సర్లో USB సాకెట్ పాయింట్ ఇచ్చాడు. FGలో USB సాకెట్ పాయింట్ లేదు. FGలో USB సాకెట్ పాయింట్ కావాలంటే, ఛార్జింగ్ పాయింట్ కావాలంటే మనం
మళ్ళీ అమౌంట్ పే చేసి ఒక 800 లేకపోతే 700 మళ్ళీ పర్చేజ్ చేసి ఎక్స్టర్నల్గా ఛార్జర్ సాకెట్ పాయింట్ లేదా యూఎస్బి సాకెట్ పాయింట్ పర్చేజ్ చేసి మనం ఆల్టర్నేట్గా మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. పల్సర్లో యూఎస్బి సాకెట్ పాయింట్ ఉంది, కానీ ఎఫ్జీలో ఛార్జింగ్ పాయింట్ ఆర్ యూఎస్బి పాయింట్ లేదు. అలాగే ముఖ్యంగా ఈ రెండు వెహికల్ యొక్క సీట్ మనం గమనించినట్లయితే రెండు వెహికల్లో కూడా 2 లెవెల్ స్పిట్ సీట్స్ అయితే ఉన్నాయి. 2 లెవెల్ కూడా అప్ అండ్ డౌన్ 2 లెవెల్ స్పిట్ సీట్స్ ఉన్నాయి. పల్సర్లో 2 లెవెల్ స్పిట్ సీట్ ఉంది, అలాగే ఎఫ్జీలో కూడా 2 లెవెల్ స్పిట్ సీట్ ఉంది. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. అలాగే రియర్ గ్రాబ్ రైల్ కూడా స్పిట్ టైప్లో ఇచ్చాడు, స్పిట్ టైప్ డిజైన్లో ఇచ్చాడు. అలాగే ఎఫ్జీలో కూడా స్పిట్ టైప్ డిజైన్లో గ్రాబ్ రైల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే ఈ రెండు ఇంజన్స్ కూడా ఇంజన్ కింద కౌల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎఫ్జీలో కౌల్ ఉంది, అలాగే పల్సర్లో కూడా కౌల్ ఉంది. రెండు ఇంజన్స్ కూడా కౌల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రియర్ టైర్స్ బ్యాక్ రెండు వెహికల్స్ కూడా హాగర్స్ అయితే ఇచ్చాడు. సో ఎఫ్జీలో హాగర్ ఉంది, అలాగే పల్సర్లో కూడా హాగర్ ఉంది. ముఖ్యంగా ఈ పల్సర్ యొక్క ఎగ్జాస్ట్ సిస్టమ్ మనం గమనించినట్టయితే బోలర్ ట్విన్ టైప్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇచ్చాడు. ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి డిఫరెంట్ టైప్లో సౌండ్ వస్తుంది ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఈ పల్సర్లో. అలాగే ఎఫ్జీ యొక్క మఫ్లర్ మనం గమనించినట్లయితే మిడ్ స్పిట్ టైప్ మఫ్లర్ ఇచ్చాడు. ఇది లాంగ్ లుక్లో చూడడానికి కూడా మిడ్ స్పిట్ టైప్లో కనిపిస్తుంది ఈ మఫ్లర్ కూడా. అలాగే ఈ రెండు వెహికల్లో కూడా ఇంజన్ క్విల్స్ ఇచ్చేయడం జరిగింది. సో ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ ఈ రెండు ఇంజన్లో కూడా వర్క్ అవుతుంది. సో ఇంజన్ కిల్ స్విచ్ ఎఫ్జీలో ఉంది, పల్సర్లో కూడా ఉంది. రెండు ఇంజన్లో కూడా క్విల్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ రెండు వెహికల్ మధ్య ఫీచర్స్ కంపారిజన్లో రెండు ఫీచర్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. పల్సర్ అండ్ ఎఫ్జీ ఫీచర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. కాకపోతే ఈ రెండు వెహికల్ మధ్య ఫీచర్స్ కంపారిజన్ చూసుకుంటే రెండు వెహికల్ ఫీచర్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. కానీ పల్సర్లో యూఎస్బి పాయింట్ దొరుకుతుంది, అలాగే ఎఫ్జీలో సైడ్ స్టాండ్ ఇస్తే ఇంజన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. ఈ రెండు వెహికల్లో ఫీచర్ మనం గమనిస్తే ఈ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే ఈ రెండు వెహికల్ యొక్క మైలేజ్ అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే పల్సర్ మైలేజ్ విషయానికి వస్తే 30 to 40 అప్రాక్స్ కేఎంపీఎల్ ఇస్తుంది. అలాగే ఈ పల్సర్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 140 kmph స్పీడ్తో ఈ టాప్ స్పీడ్ నడుస్తుంది. అలాగే ఎఫ్జీ మైలేజ్ విషయానికి వస్తే 35 to 40 అప్రాక్స్ కేఎంపీఎల్తో ఈ ఎఫ్జెడ్ నడుస్తుంది. ఈ ఎఫ్జెడ్ యొక్క టాప్ స్పీడ్ మనం గమనిస్తే 136 kmph స్పీడ్తో నడుస్తుంది. పల్సర్ మనకు టాప్ స్పీడ్ గంటకి 140 km వేగంతో పోవచ్చు per hour. అలాగే ఎఫ్జెడ్ 136 km వేగంతో పోవచ్చు ఒక గంటకి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్ ఈ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే టాప్ స్పీడ్ విషయానికి వస్తే మన ఎఫ్జీ కంటే పల్సర్ కొంచెం ఎక్కువ టాప్ స్పీడ్తో పోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ముఖ్యంగా ఈ రెండు వెహికల్ యొక్క డైమెన్షన్ విషయానికి వస్తే పల్సర్ వీల్ బేస్ 1351 mm, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm, సీట్ హైట్ 795 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు పడుతుంది, ఫ్యూయల్ ట్యాంక్లో 14 లీటర్లు పడుతుంది. అలాగే ఈ కబ్ వైట్ విషయానికి వస్తే ఈ పల్సర్ యొక్క బరువు 162 kg ఉంటుంది. అలాగే ఎఫ్జీ వీల్ బేస్ విషయానికి వస్తే ఎఫ్జీ వీల్ బేస్ 1360 mm, అలాగే ఎఫ్జీ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 160 mm, సీట్ హైట్ 795 mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు పడుతుంది, పెట్రోల్ ట్యాంక్లో 14 లీటర్లు పడుతుంది. అలాగే కబ్ వైట్ బరువు చూసుకున్నట్లయితే బరువు 153 kg ఉంటుంది ఈ ఎఫ్జెడ్. సో కబ్ వైట్ 153 kgs. ఫ్రెండ్స్, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి ఎఫ్జెడ్ కంటే పల్సర్లో కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కనిపిస్తుంది, 5 mm ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కనిపిస్తుంది. అలాగే వీల్ బేస్ విషయానికి వస్తే వీల్ బేస్ మన పల్సర్ కంటే ఎఫ్జెడ్లో వీల్ బేస్ ఎక్కువ ఉంది. ఈ వీల్ బేస్ ఎక్కువ కనిపిస్తుంది. మిగతా డైమెన్షన్స్ అన్నీ సేమ్ ఈక్వల్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, అలాగే టాపిక్లో ముందుకెళ్తే ముఖ్యంగా ప్రైస్ విషయానికి వద్దాం. ప్రైస్ విషయం మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ని మీరు సంప్రదించినట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, మళ్ళీ మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గమనించాలా, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఈ పల్సర్ యొక్క ప్రైస్ చూద్దాం. పల్సర్ బజాజ్ పల్సర్ N250 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి 1,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే యమహా ఎఫ్జెడ్ 250 స్టాండర్డ్ ఎడిషన్లో ప్రైస్ విషయానికి వస్తే 1,59,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,59,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే న్యూ ఎడిషన్లో ఎఫ్జెడ్ 250 న్యూ ఎడిషన్లో 1,61,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,61,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైస్ విషయం రెండు ఈక్వల్గానే ఉంటాయి, ఒక 2,000, 3,000, 3,000, 4,000 డిఫరెన్స్లో కనిపిస్తుంది. సో ప్రైస్ కూడా ఈక్వల్గానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు చూసిన ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ రెండు వెహికల్లో మీకు ఏ వెహికల్ నచ్చింది, ఏ వెహికల్ డిజైన్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.
అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో తప్పనిసరిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.